హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క అన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏముంది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీకు మన యొక్క కోర్సు, మన యొక్క క్లాస్ నచ్చినట్లయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క కోర్స్ అనేది ఏపీసీ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ బుక్ అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా కూడా మన దగ్గర కోర్సులో ఉందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసి డైరెక్ట్ కొనేసండి. మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కు కాల్ చేయండి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు, ఏసీసీ ఎగ్జామినేషన్స్కు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మన దగ్గర కోర్సు అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ మరి ఆన్లైన్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి రెఫర్ చేయండి. సో ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి చూస్తున్నాం. ఇక్కడ మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత మిజోరాం, నాగాల్యాండ్. మరి మధ్యప్రదేశ్ ఫస్ట్ ఈ యొక్క ఫోక్ డ్యాన్స్ చదువుదాం, అర్థం కాకపోవచ్చు. తర్వాత మీకు కోడింగ్ విధానంలో చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఆ కోడింగ్ కూడా ఎట్లుంటుందంటే మీకు రిలేటెడ్గానే ఉంటుంది, ఏదో అడ్డదిడ్డంగా తేం. ఆ రాష్ట్రానికి సంబంధించి మాత్రమే తీసుకెళ్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది కూడా. మరి చూస్తే ఇక్కడ చూడండి ఏమున్నాయో. మధ్యప్రదేశ్ అంటేనే జావరా ఉంది, జావరా. మట్టికి, మట్టి అనుకోండి. ఆదా, ఆదా, ఖాదానాచ్, ఖాదానాచ్. ఓకే, ఫుల్ పట్టి, ఫుల్ పట్టి, ఫుల్ పట్టి. గ్రిడా డ్యాన్స్, గ్రిడా డ్యాన్స్. శల లర్కి, శల లర్కి, శల లర్కి. శలభదోని, ఓకే, శలాభదోని, శలాభదోని. మాంచ్, మాంచ్. వీటి మీద మీకు స్టోరీ అద్భుతంగా చెప్తాను, మీకు ఈజీగా ప్రతి పదం కూడా గుర్తుండిపోద్ది. అదే మణిపూర్కి వచ్చినట్లయితే మణిపూర్. సో మణిపూర్లో ఉన్నటువంటి డ్యాన్సెస్ ఏమన్నాయంటే మనకు డోల్ చోలం, డోల్ చోలం, డోల్ చోలం. తాంగుతా, తాంగుతా. లాయ్ హరోబా, లాయ్ హరోబా. పంగ్, పంగ్ చోలం, పంగ్ చోలం. నట్ రాష్, నట్ రాష్ ఆర్ నాట్ రాష్. రఖాల్, రఖాల్. రౌఖాత్, రౌఖాత్. ఏం అర్థం కాలే కదా, అంతే అట్లే ఉంటుంది. కోడింగ్ చెప్తే నచ్చుతుంది. తర్వాత మేఘాలయ, మేఘాలు. మేఘాలయ చూస్తే కా షాద్ సుక్, ఓకే, కా షాద్ సుక్. మిన్సీమ్ అంత ఒకటే అండి. బాలా, బాలా. దెన్ నాంగ్ క్రీమ్, నాంగ్ క్రెమ్ ఆర్ నాంగ్ క్రీమ్ అనుకోండి, నాంగ్ క్రెమ్. లాహో, లాహో. ఇవి మేఘాలయకు సంబంధించి. ఇవి కాకుండా కొన్ని యాక్చువల్ యాడ్ చేసి ఉంటాను కోడింగ్లో. చూస్తే ఒక్కసారి మరోసారి చూద్దాం మిత్రమా. మధ్యప్రదేశ్ వచ్చేసి మధ్యప్రదేశ్ మధ్యలో ఉంటుంది కదా. జవారా, మట్కి, ఆడా, ఖదాస్నాచ్, ఫల్పతి, గిడా డ్యాన్స్, సెలల్కరీ, శలభదోని, మాంచ్. అదే మణిపూర్కి వస్తే మనీ ఉంది, మనీ డబ్బులు, మనీలో పూర్గా ఉన్నారు. డోల్ చోలం, తంగ్తా, లైహ రోబా, పుంగు చోలం, నాట్రాప్, రకల్ రౌకత్. ఓకే, మేఘాలు చూస్తే మేఘాలు కా షాద్ సుక్ మెన్సిమ్, బాలా, నోంగి క్రెమ్, లాహో. సో వీటిని బేస్ చేసుకొని చాలా సింపుల్గా మీకు గుర్తుండే విధంగా మీకు కోడింగ్లు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. చూస్తే మధ్యప్రదేశ్. మరి మధ్యప్రదేశ్ అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? మధ్యలో ఉండేది. ఎప్పుడైనా సరే మధ్యలో ఉంటే పంటలు బాగా పండుతాయి, మట్టి సారవంతంగా ఉంటుంది, పులులు దండిగా ఉంటాయి, అన్ని రకాల పులులు మధ్యలోకి పోయి ఉంటాయి. మధ్యప్రదేశ్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా, అవునా? టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా, పులులకు చాలా ఫేమస్ ఇది. ప్రపంచంలోనే అత్యధిక పులులు ఉన్న దేశం ఇండియా. అందులో ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. అందుకే ఇది పుల్లకి చాలా ఫేమస్. సో మధ్యలో ఉంది కాబట్టి మట్టి చాలా మంచి మట్టి. ఇక్కడ జావర్ అంటే జొన్నలు బాగా పండుతాయి, జొన్నలు బాగా పండుతాయి. సో ఈ యొక్క చెరుకు కూడా బాగా పండుతుంది, చెరుకు పండుతుంది, జొన్నలు పండుతాయి. జొన్నలు చెరుకు గట్టిగా ఉంటాయి కాబట్టి దాన్ని గ్రైండ్ చేయాలంటే దాన్ని బాగా గ్రైండ్ చేయాలా, దాన్ని బాగా గ్రైండ్ చేయాలా. ఇదే స్టోరీ. ఆ స్టోరీ నుంచే మీకు మొత్తం చెప్తా, ఓకేనా? అర్థమైంది ఏముంది కదా. సో మధ్యలో ఉంది.
అదే కదా, అందుకే అక్కడ పంటలు బాగా పండుతాయి. ఏం పండుతుంది? జొన్న పండుతూ ఉంది, చెరుకు పండుతూ ఉంది, వాటిని గ్రైండ్ చేస్తున్నారు. సో మధ్యలో ఉంది కాబట్టి పుల్లు ఎక్కువ ఉన్నాయి. అదే కదా, అదే నాకు అర్థమైంది. ఓకే, దాన్ని ఓకే అయిపోయింది సినిమా. అంతేం లేదు దీంట్లో. కొందరు ఏమనుకుంటే కోడింగ్ అంటే ఏదో ఏముండదు. కోడింగ్ అంటే ఇంతే. మనం చెప్పే కోడింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. మధ్యప్రదేశ్ అదే కదా, అదే కదా, అదే కదా, అదే కదా, అందుకనే కదా ఎన్ని ఫేమస్. అదే కదా, ఏముంది ఇక్కడ? మట్కీ డ్యాన్స్. మట్టి చాలా బాగుంటుంది కదా. సో మాంచి మట్టి ఉంటుంది, మట్టి మాంచిగా ఉంటుంది, మాంచి మట్టి ఉంటుంది. ఓకే, అదే కదా, అక్కడ మట్టి మాంచిగా ఉంటుంది, మట్టి మంచిగా ఉంటుంది. మట్టి మంచిగా ఉంది కాబట్టి అడవులు దట్టంగా ఉంటాయి కాబట్టి అక్కడ పులులు బాగా దండిగా వచ్చినాయి. పులులు, సో ఫుల్ పట్టి, పులులు దండిగా ఉన్నాయి. అంతే కదా. సో మహారాష్ట్రలో పుల్లు ఎక్కువ. సో ఫుల్ పట్టి. సో మట్టి మంచిగా ఉంది కాబట్టి చెట్లు బాగా పండుతాయి కాబట్టి ఆ అడవుల్లో పుల్లునే ఉన్నాయి. మరి మట్టి మంచిది కాబట్టి జోవర్ అంటే జొన్నలండి. జోవర్, జోవర్ అంటే జొన్న. అందుకని ఇక్కడ జొన్న పంట బాగా పండుతుంది. దాంతోపాటుగా చెరుకు కూడా పండుతుంది. చెరుకులు అంటే చెరుకు కూడా బాగా పండుతుంది. చెరుకు కూడా బాగా పండుతుంది. మరి జావర్ బాగా గట్టిగా ఉంటాయి జొన్నలు, చెరుకు గడలు ఉంటాయి. దాన్ని మనం ఏం చేయాలి? మరి గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకోవాలి. అంటే తినలే కదా, గ్రైండ్ చేసుకోవాలా. ఓకే, గ్రైండ్ గ్రిడా. సో గ్రిడా డ్యాన్స్ గ్రైండ్ చేసుకోవాలా. అదే కదా కాదా ఇక్కడ ఉంది కదా, కాదా అదే కదా. ఇది కూడా కథా నాచ్. ఓకే, మరి గ్రిడా బాగా గ్రైండ్ చేయాలి. గ్రిడా అంటే గ్రైండ్ గుర్తుపెట్టుకోండి. గ్రిడా అంటే గ్రైండ్ చేసినారు. ఓకే, తర్వాత మనకు సాంచి స్తూపం, ఫేమస్ స్తూప ఇన్ ఇండియా ఏది? సాంచి స్తూప. సో సాంచి స్తూప ఎక్కడ? మనకు మధ్యప్రదేశ్లో ఉంది. శిలలు బాగా మంచిగా ఉంటాయి అక్కడ. శిలలర్కి 2 శిలలు ఉన్నాయండి. ధోని. ఓకే, శిలలర్కి గుర్తుపెట్టుకోండి. దెన్ శలాభధోని అయిపోయింది. స్టోరీ అడిగి అయిపోయింది. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు మిత్రమా. ఒకసారి చూద్దాం. మధ్యప్రదేశ్ అంటే మనకి ఏమవుతుంది? మధ్యలో ఉంది. జొన్న బాగా పండుతుంది, సారవంతమైన మట్టి కాబట్టి. చెరుకు బాగా పండుతుంది, మంచి మట్టి కాబట్టి అడవులు దట్టంగా ఉంటాయి, పుల్లు ఉంటాయి. అదే కదా నేను చెప్పేది. వాటిని మనం ఏం చేయాలి? గ్రైండ్ చేసుకోవాలా. శిలలు అంటే సాంచిస్తూపం అక్కడే ఉంది. మధ్యప్రదేశ్లో సాంచిస్తూపం ఉంది కాబట్టి శిల. ఓకే, సో కదా. సో ఇది. సో మధ్యప్రదేశ్ అంటేనే అదే కదా. ఆడా కదా. ఇంకోటేమి? కాదా నాచ్. ఈ 2. అక్కడ మట్టి చాలా బాగుంటుంది కాబట్టి మట్కీ డ్యాన్స్. మంచిగా ఉంటుంది కాబట్టి మాంచ్ డ్యాన్స్. చాలా మంచిగా ఉంటుంది మట్టి. మాంచ్ డ్యాన్స్. మట్టి బాగా ఉంది కాబట్టి చెట్లు బాగుంటాయి కాబట్టి ఫారెస్ట్ ఎక్కువ కాబట్టి పులు ఎక్కువ. ఫుల్ పట్టి డ్యాన్స్. మరి అక్కడ ఏం పండుతుంది? జావర్ అంటే జొన్న బాగా పండుతుంది. జావరా డ్యాన్స్. తనకేం? చెరుకు బాగా పండుతుంది. ఓకే, చెరుకుల డ్యాన్స్. డ్యాన్స్. అదే కదా. వాటి మనం గ్రైండ్ చేయాలి కదా. గ్రిడా డ్యాన్స్. మరి శిలలు కూడా చాలా ఫేమస్ ఇక్కడ. శిలలు కూడా రాక్స్ ఉన్నాయి, కేవ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, కాబట్టి శలలర్కి డ్యాన్స్. దెన్ శలభధోని డ్యాన్స్. అంటే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ మనకి ఇంపార్టెంట్ కాదు కానీ మీకు ఎట్లా గుర్తుంటుంది పెట్టుకుంటే చాలా మంచిది. మనం ఇప్పుడు పలకడంలే, వేరే మాట్లాడడంలే, మనకి ఎగ్జామినేషన్ మనకు మార్క్ కావాలి అంతవరకే. సో దాన్ని బట్టి మీరు దీన్ని కోడింగ్ నేర్చుకోండి. చాలా సింపుల్గా ఇప్పుడు చూసారా. సో ఫస్ట్ చూస్తేనే భయం, ఏంద్ర సమయం పదాలు ఇట్టున్నాయి, నాకేం అర్థమై సావాలనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ స్టోరీ వింటానే నీ పాస్ గుల్లా అంత సులభంగా ఉందా అని ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఏదైనా అంతే మిత్రమా, కష్టమైన వాటిని సులువుగా మన భాషలోకి మనం మార్చుకోవాలా. సో మార్చుకొని నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అంతవరకే.